వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 30% ఐఆర్ పెండింగ్, డిఏ, పిఎఫ్ మరియు ఎస్ఎస్ బకాయిలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఐఆర్ కోసం ఉద్యోగులు ఎంతకాలం ఎదురు చూడాలి? ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐఆర్ ప్రకటించాలని, అలాగే గత ప్రభుత్వం నియమించినటువంటి 12వ పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించి నిర్ణీత కాలపరిమితిలోపు ఆ నివేదికను తెప్పించుకొని వీలైనంత త్వరగా 12వ పిఆర్సీని అమలు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా కొత్త పిఆర్సీ అమలుకు కొంత సమయం తీసుకుంటున్నందున ఈలోపు ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే ఆనవాయితీ ఉందని, వాస్తవానికి 12వ పిఆర్సీ 1/7/2023 నుంచి అమలు చేయాలని, కానీ ఇంతవరకు అమలు కాలేదని తెలిపారు. ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైందని, ఈ విధంగా ప్రతి పిఆర్సీ అమలు ఆలస్యమవుతున్నందున ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే ఆ నష్టాన్ని నివారించడానికి 30% మధ్యంతర భృతి ప్రకటించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. 11వ పిఆర్సీ అమలు సందర్భంలో జరిగిన నష్టాన్ని, లోపాలను ఈ పిఆర్సీలు సరిదిద్ది న్యాయం చేస్తారని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎస్టీయూ జిల్లా గౌరవాధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పిఎఫ్, డిఏ, ఏపీజీఎల్ఐ ఆర్జిత సెలవులను బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 117 జీవోను రద్దు చేయాలని, సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాఠశాల స్థాయిలో వివిధ రకాల యాప్లను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, పని సర్దుబాటు ప్రక్రియలో ఉన్నటువంటి అసంబద్ధాలను తొలగించాలని, అదేవిధంగా 98/2008 డిఎస్సి, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవి విరమణ వయసు పెంచి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని, కేజీబీవీ టీచర్లకు ఎంటీఎస్కు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కౌన్సిలర్ రమణ నాయక్, మురళి, శివయ్య మొదలగు వారైతే పాల్గొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.